కూసో. గౌరీ కూసో. రాజు ఇంకేం కావాలరా? ఒకే ఒక్క దోశ చాలు. అన్నా 3 దోశలియే. చట్నీ ఇయ్యవా? తినండి. తినండి. ఇంకా కావాలనా? చాలక్క. చాలనారా సీనుగా? చాలక్క. నీకే గౌరీ? చాలక్క. రాజు నీకు? చాలక్క. సరే పోండి. ఎంతన్నా? 90 రూపాయలు. ఇగో. నాకు కూడా ఆకలి అవుతోంది. దీంతో ఏదైనా తింటే? అసలే పైసలు పోయినాయి. గాళ్ళంటే పిల్లలు ఆకలికి ఉండలేరు. నేను పెద్దదాన్ని, కొంచెం తట్టుకుంటా. కానీ ఆకలి అవుతోంది. ఈ ఆకలి ఎట్లా తీరాలే? అన్నా గా మంచినీళ్ళు తాగచ్చా? తాగమ్మా. మిగిల్చాను. అన్నా ఈ అడ్రస్ కి పోవాలంటే ఏ బస్ ఎక్కాలి? క్రిస్టల్ హాస్పిటల్, పంజాగుట్ట 9వ నంబర్ బస్ ఎక్కి పంజాగుట్ట అని కండక్టర్తో చెప్పండి. మంచిదన్నా, పోయేస్తాం. మంచిదమ్మా. గౌరీ రండి రండి పోదాం. పదండి. ఎలా ఉందో రుత్తు బావ గురించి చెప్పడానికి ఇది కరెక్ట్ టైమేనా? చెప్తే వింటారా? తర్వాత ఎప్పుడైనా చెప్దామా అంటే బావకి నాకు గ్యాప్ వస్తుందేమో అనిపిస్తుంది.
ఇప్పుడేం చేద్దాం? లోపలికి వెళ్దామా, వెనక్కి వెళ్దామా? లోపలికి వెళ్దామా, వెనక్కి వెళ్దామా? లోపలికా, వెనక్కి వెళ్దామా? లోపలికా, వెనక్కా? లోపలికా, వెనక్కా? దీపు, డాడీ. కాఫీ పెట్టిన అక్కడే నించుని పోయా? కాదు, మీరు తాగి మూడ్లో ఉన్నారో లేదో అని అనుమానం వచ్చి. నీ మాట వినే మూడ్లోనే ఉన్నాను. ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఏం లేదు డాడీ, నాది MBA అయిపోయింది. ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. ఋతుబావ పని మీద ఉన్నాడు కాబట్టి కాస్త నాకు గైడెన్స్ ఇమ్మని చెప్పాలి. అది మీరు చెప్తేనే. అదేంటి ఈ మాత్రం దాన్ని నేనెందుకు? రిత్విక్ నీకేం కొత్త కాదు కదమ్మా, నువ్వే అడగచ్చుగా. అడిగేదాన్నే, కానీ మొన్న పార్క్ దగ్గర జరిగిన గొడవలో బావని అన్నయ్యతో సహా అందరూ వాయించేశారు కదా. అదంతా నా వల్లేనని నాతో దూరంగా ఉంటున్నాడు బావ. అవునా? సరే, ఇప్పుడేదో పనందు వస్తా అన్నాడు రిత్విక్. రాని చూద్దాం. థ్యాంక్ యూ డాడీ. హాయ్ మావయ్య. ఏరా, రా కూర్చో. ఏంటి, ఎంతవరకు వచ్చింది నీ ప్రాజెక్ట్? అదే మావయ్య, ఆ విషయంలోనే కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకుందామని వచ్చాను. ఇలా చేస్తే సరిపోతుంది. అంతేకాదు, నువ్వు బిగినింగ్లోనే అమెరికన్ కంపెనీస్తో డీల్ పెట్టుకోవద్దు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్లో అంతగా మ్యాన్ పవర్ లేదు. వాటి మీద కాన్సన్ట్రేట్ చేయి. ష్యూర్ మావయ్య. ఓకేరా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మావయ్య. సారీ మావయ్య. దేనికిరా? అది మొన్న అక్ష పెళ్లి సంబంధం విషయం మీరు మాట్లాడడానికి ఇంటికి వచ్చినప్పుడు మేము అలా రియాక్ట్ కాకుండా ఉండాల్సింది. మీరు వెళ్ళాక మాకే ఏంటిలా చేసామనిపించింది. మా అమ్మ మీనాక్షి బ్రతికుంటే ఆ క్షణమే నా చెంప అక్ష చెంప వాయగొట్టుండేది. ఇంత జరిగినా మీరు కొంచెం కూడా అవేవి మనసులో పెట్టుకోకుండా ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు. నాకే గిల్టీగా ఉంది. సారీ మావయ్య. ఒరే ఫూల్, ఆ విషయం ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావా? నేనెప్పుడో మర్చిపోయాను. మీలాగా నిర్ణయాలు తీసుకోలేకే నేను, మీ అమ్మ మీనాక్షి జీవితంలో చాలా నష్టపోయాం. అట్లీస్ట్ మీరు అలా లేనందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏం పర్లేదు, నువ్వు వెళ్ళు. వస్తా మావయ్య. రే ఋతు. ఏంటి మావయ్య? ఏం లేదురా, ప్రాజెక్ట్ వర్క్లో దీపుకి ఏదో డౌట్స్ ఉన్నాయంట. నీతో కలిసి షేర్ చేసుకుంటుందట, తీసుకెళ్ళు. అది కాదు మావయ్య, నేను. అయ్యో బావా, మిగిలిన విషయాలు మనం చూసుకుందాం. డాడీ డిస్టర్బ్ చేయకు. పద అది బావా. కాదు మావయ్య, నేను. అయ్యో పద చెప్తా. అలా వెళ్ళి పడుకోమ్మా.
నీకు గుండెల్లో ఏమైనా నొప్పిగా ఉండటం, ఊపిరి పీల్చటం కష్టంగా అనిపిస్తోందమ్మా? అవును సార్. సరే లేమ్మా. రామ్మా. పాపకి ఒక్క నిమిషం సారు. గౌరీ, గా సీనుగాడు రాజుగాడు ఏడున్నారో దేవులాడు. నేను డాక్టర్ సాబ్తో జర మాట్లాడొస్తా. గట్లనే అక్క. వెళ్ళు. ఏమనుకోకు సారు, గది చిన్న పోరి. మీరు దాంతో ఆపరేషన్ అంటే గది భయపడుతుంది. గందుకోసానికే దాన్ని బయటకు పంపించిన. ఇప్పుడు చెప్పండి సారు, మా గౌరీకి ఎట్లుంది? పాపకి గుండెల్లో చిన్న రంధ్రం ఉందమ్మా. అమ్మో, గుండెల్లో రంధ్రమా? అవునమ్మా, దానికి ఆపరేషన్ ఒక్కటే మార్గం. ఆపరేషన్ చేసి నయం చేయొచ్చు. అంటే పానానికి ఏం భయం లేదు కదా సారు? చెప్పానుగా, ఆపరేషన్ చేస్తే ఇబ్బంది ఉండదమ్మా. హాయిగా 100 ఏళ్లు బతుకుతుంది. మీ నోరు చల్లగా ఉండాలి సారు. అయితే ఆపరేషన్ చాలా ఖర్చుతో కూడుకున్నది. గా ఆపరేషన్కి ఎన్ని పైసలు అయితే సారు? మొత్తం దాదాపు 3 లక్షల దాకా అవుతుందమ్మా. గన్ని పైసలు కావాలనా? అవునమ్మా. ఆపరేషన్ ఎప్పుడు ఫిక్స్ చేయమంటావు? సారు, మేమే పొద్దుగాలి బస్ దిగినాం. గిట్ల దిగినామనేదు గట్లో బాడ్కవుగాడు. మేం పేదోళ్ళం సారు, అబ్బా అయ్యా లేనోళ్ళం. జర మీరే దయ చూపుండ్రి. అయ్యో, వింటుంటే బాధగా ఉందమ్మా. కానీ నేను చేయగలిగిందేం లేదమ్మా. మందులకి, సర్జన్స్కి, అనస్థెటిస్ట్లకి చాలా ఇవ్వాలి. కావాలంటే నా ఖర్చు, హాస్పిటల్ ఖర్చు తగ్గించేటట్టుగా నేను మాట్లాడతాను. అలా చూసినా నువ్వు 2 లక్షలైనా రెడీ చేసుకోవాలమ్మా. గంతేనా సారు? ఇంకో మాట లేదా? లేదమ్మా. తర్వాత ఇంకో విషయం, ఆ అమ్మాయి పరిస్థితి ఏం బాగులేదు. ఆ ఆపరేషన్ కూడా 10 రోజుల్లోగా చెయ్యాలి. లేదంటే మాత్రం కష్టం. గట్లనకండి సారు, ఏదో ఒకటి చేస్తా. మీరైతే నా గౌరీని కాపాడుండ్రి. తప్పకుండానమ్మా. ఐ డూ మై బెస్ట్. వస్తాను సారు. చూడమ్మా, ఈ టాబ్లెట్స్ రోజు 2 పూటలా వాడండి. ఆపరేషన్ వరకు ఇవి కంటిన్యూ చేయండి. ప్రాణాపాయం రాకుండా కాపాడతాయి. మంచిది సారు. అలాగేనమ్మా. వస్తాను. ఏమంటాడు? గా ఆపరేషన్ చేస్తే అంత మంచిగా అవుతుంది అన్నాడు. హే, ఏడికి రా పోతుండ్రు? గౌరీని చూసినారు కదక్క, పోవద్దా? ఏడికి పోతాన్రా? ఏడికన్నా పోనీకి మన కాడ పైసలేడున్నాయి? ఉన్న పైసలన్నీ గౌరీ పరీక్షకైపోయినాయి కదా. మరి ఇప్పుడు ఎట్లక్క? గది నేను చూసుకుంటలే. మీరు సప్పుడు చేయకుండా ఈ కుర్చీలో కూర్చుండ్రి. ఫ్యాన్ ఉంది, మంచిగా కూర్చోండి. కూర్చోండి. ఆ అమ్మాయి పరిస్థితి ఏం బాగులేదు. ఆ ఆపరేషన్ కూడా 10 రోజుల్లోగా చెయ్యాలి. లేదంటే మాత్రం కష్టం.
అబ్బా ఏంటి బావా ఈ స్పీడు? ఏదో రేస్లో పోతున్నట్టు. వెనక్కున్నది నేను, దీపుని, నీ మరదల్ని. కాస్త మెల్లగా కబుర్లు చెప్తూ రొమాంటిక్ గా పోవచ్చు కదా. నీకేమైనా పిచ్చా? నేను బ్యాంకుకి నా కంపెనీ లోన్ గురించి వెళుతున్నాను. ఈ టైంలో రొమాన్స్ ఏంటి? పలానా టైంలోనే రొమాన్స్ చేయాలని ఎవడైనా చెప్పాడా? అరే ఎంజాయ్ చేయి బావా. వెనకాల బ్యూటీని కూర్చోపెట్టుకొని డ్యూటీ గురించి ఆలోచిస్తావేంటి? సడన్ గా బ్రేక్ వేయి, సడన్ గా రేస్ చేయి. బా ఇలాంటివి కూడా చెప్పాలంటే చా. నాకు తెలుసు నువ్వు నా వెనకొచ్చిందే ఇందుకోసమే అని నాకు తెలుసు. నాకు తెలుసే. నిన్ను ఉండు చెప్తాను. చిపాడు ఏంటి బావా? చెప్పంగానే చెయ్యాలా? కాస్త నేను మర్చిపోయాక బ్రేక్ వేస్తే నేను థ్రిల్ గా ఫీల్ అయ్యేదాన్ని కదా. దిగు, త్వరగా దిగు. ఏంటి దిగమంటే దిగమే. మళ్ళీ వదిలిపెట్టి పోదావనా? చేస్తే దిగును. ఏం చేసుకుంటావు చేసుకో. త్వరగా దిగు. అమ్మా 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 నీళ్ళు తండి. ఏమండి ఎవరైనా కాస్త మంచినీళ్ళు తీసుకురండి త్వరగా. నీళ్ళు తీసుకురాపో. మంచినీళ్ళు. బావా బావా ఇదిగో. అయ్యో మంచినీళ్ళు. అమ్మా అమ్మా ఏమండి జరగండి. జరగండి. ఆటో ఆటో త్వరగా రా రా. ఆటో పోనీ. బావా 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 బావా. అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం. స్ట్రెచర్ స్ట్రెచర్ బాబు ఇట్లా త్వరగా స్ట్రెచర్ తీసుకుని బయటకు వచ్చాయి. ఫాస్ట్. డాక్టర్ డాక్టర్ కాస్త త్వరగా చెక్ చేయండి. ఏమైందో కాస్త చెక్ చేయండి. ఈ డబ్బులు సరిపోతాయా? ఎందుకైనా మంచిది అక్కకి చేద్దాం. ఏరా అక్క నీ దగ్గర డబ్బులు ఎంతున్నాయి? దేనికిరా? మళ్ళీ చెప్తానులే అక్క. నువ్వేం చేస్తున్నావో చెప్పు. రెడ్డమ్మ ఫోటోకి దండేస్తున్నాను. అవునా? ఏం లేదు, నా ఏటీఎం కార్డు మర్చిపోయాను. దొరికింది. ఓకే అక్క బాయ్. హలో రే హలో. గీయాల రేపు గీ కరోనా కొడుకులది రివాజ్ అయిపోయింది. బైకుల మీద సర్రు సర్రమని కట్లు కొట్టుడు, మందిని గుద్దుడు. పోలీసులకు తెలవకుండా
గప్ చిప్న తెచ్చి ఇట్లా దవాఖానాలో చేర్చుడు. ఇది యాక్సిడెంట్ కేసు అండి. పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా? నాకంత టైం లేదు డాక్టర్, అర్జెంటుగా మీటింగ్ ఉంది, వెళ్ళాలి. ఆమెకి ఏం కావాలో చూడండి, ఈ డబ్బు ఉంచండి ప్లీజ్. నేను మళ్ళీ వీలున్నప్పుడు వచ్చి చూస్తాను. నువ్వు చెప్పింది నిజమే అన్నా. గడిచూడు, గుద్దింది చాలక పోలీసు వాళ్ళకి చెప్పనీకి కూడా టైం లేదంట. పైసలు ఇచ్చి వదిలించుకుంటుండ్రు. గీడంతా గిసువంటి బద్మాష్ గాల్లే బిడ్డ. ఓ పాలు ఏమైందో ఎరకనా?